నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్లు ఎత్తేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. వివిధ ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. వాలంటీర్లను అడ్డుకుని వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు నరహంతకుడని మంత్రి బొత్స మండిపడ్డారు. చంద్రబాబు తదితర కూటమి నాయకులు ఈ పెన్షన్లకు సంబంధించి ఎలా అడ్డుపడ్డారన్న దానిపై బ్యాంకుల వద్ద నానా పాట్లు పడిన జనం బండబూతులు తిట్టారు చంద్రబాబుని తదితరులని. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కారు నుంచి 2 కోట్లు స్వాధీనం చేసుకున్న కేసులో పురోగతి లేదని స్టోరీ ఇచ్చారు. కుమార్తెతో వ్యతిరేకంగా మాట్లాడించి తమ కుటుంబంలో చిచ్చు పెట్టారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా ప్రాతినిధ్యం వహించిన రావులబెల్లి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై కిడ్నాపింగ్ కేసు నమోదైంది. సాక్షి తెలంగాణ. కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షోలతో బీఆర్ఎస్లో జోష్ పెరిగిందని కథనాన్నిచ్చారు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ప్రచారంపై నిషేధం పెట్టించాయని కేసీఆర్ ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో తెలంగాణకు గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు తప్పుడు హామీలతో వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో తెలంగాణ నుంచి వైరల్ అయిందని ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఎక్స్ ఢిల్లీ పోలీసులకు నివేదిక ఇచ్చింది. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ యథాప్రకారం పచ్చి అబద్ధాలు మోసపు పూరిత కథనాలతోటి వార్తలను వండి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలచడం కోసం తీవ్రంగా తంటాలు పడుతోంది. ఏపీ సీఈఓ మౌనంగా ఉండడంలో అధికార వైసీపీకి లాభం చేకూరుతోందని కూడా ఒక పచ్చి అబద్ధపు కథనాన్ని ఇచ్చారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, విభజన చట్టం హామీలు అమలు చేస్తామని తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్రాన్ని ముంచేందుకు మోడీ రేవంత్ కుట్ర చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండెబెట్టల ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు వెలువరించింది. తెలంగాణలో మాత్రం ఎక్కడ ఏ నాయకుడికి వ్యతిరేకంగా ఒక్క లైన్ రాయని రామోజీ, అటు ఇక్కడ రేవంత్ రెడ్డిని, కిషన్ రెడ్డిని, అలాగే కేసీఆర్ని అందరికీ భజన చేస్తున్న రామోజీ ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వంపై విపరీతంగా ద్వేషంతో కక్షతోటి నానా చెత్తంతా రాస్తున్నారు. నమస్తే తెలంగాణ. అదానీ బొగ్గుతో సింగరేణి బుగ్గి అవుతుందని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ఆరోపించారు. రోహిత్ వేముల దళిత్ కాదట, హైకోర్టుకు తెలంగాణ పోలీసులు సమర్పించిన దర్యాప్తు నివేదికను తప్పుపడుతూ స్టోరీ ఇచ్చారు. వెలుగు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు, రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైలైట్ చేస్తూ ఈ వార్తను, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అంటూ 23 ప్రత్యేక హామీలతో కాంగ్రెస్ తెలంగాణ మేనిఫెస్టో. ఆంధ్రప్రభ. రేవంత్ సవాల్కు హరీష్ రావు సాయి 15 ఆగస్టులోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే స్పీకర్ ఫార్మాట్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. వార్త. కాంగ్రెస్ అంటేనే అవినీతి కుటుంబ పాలన, కేసీఆర్ పీడబోయి గాడిద గుడ్డు పాలన వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మ నామినేషన్ వేశారు. పోర్చుగీస్ షిప్లో అదుపులో తీసుకున్న 16 మంది భారతీయులను ఇరాన్ విడుదల చేసింది. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై హైదరాబాద్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. హైదరాబాద్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హిందూ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. డక్కన్ క్రానికల్. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు 50 సీట్లు మించి గెలవదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.